ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడతాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయునదంతయు సఫలమగు. దుష్టులు ఆ లాగున నుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గముకు యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమును నడుపును. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. మీతో నేను ఈ విషయాలు పంచుకోవాలనుకున్నాను. మీరందరూ ఈ వీడియో చూస్తున్నారని, వింటారని నేను ఆశపడుతూ, దావీదు రాసిన కీర్తనల గ్రంథంలో ఆయన ఏం చెప్పి ఉన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. ఇప్పుడు మనము చేసే ప్రతి పని ఏదైనా సరే మన వరకు మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. అనవసరమైన ముచ్చట్లు పెట్టి, అనవసరమైన అందరి దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని లేనిపోని మాటలు మాట్లాడుకొని సమస్యలన్నీ కొని తెచ్చుకునే దానికంటే అలాంటి వారి దగ్గర కూర్చొనే కూడదు. ఎందుకంటే ఎంతసేపు సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. రా, నడుచు, అక్కడికి వా, ఇక్కడ వా, నీ తోటి స్నేహితులతో తిరుగు, అది ఇది. కానీ నువ్వు మంచి మార్గం అయితే దేవుడు నీకు నీ హృదయంలో చెప్తాడు. ఖచ్చితంగా ఆత్మస్వరము వినేవారు ఖచ్చితంగా దేవుడు నేను పలానా చాటికి వెళ్ళొద్దు, పలానా చాటికి పోవద్దు అని దేవుడు నీ హృదయంలో హెచ్చరిస్తున్నాడు. అది నువ్వు గ్రహించిన ఎడల ఇలా దుష్టుల ఇట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడవు. ఎందుకంటే నీకు ఎంతసేపు ఉన్న దేవుని విలువ తెలిసినవు కాబట్టి నువ్వు ఎంతసేపు చెప్పినట్టు చూడైన యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రము అంటే యెహోవా ధర్మశాస్త్రం అంటే ఆయన రాసిన బైబిల్. ఆయన యందు ఆ వాక్యాలు చదువుతుంటే ఆయన అసలు ఎట్లా ఉంటుందంటే, నిజంగా మనం ఎంత తప్పు చేశామా, ఎన్ని చెడు మార్గాల్లో నడిచామా అనేది నిజంగా మనల్ని హృదయంలో మనకు తడుతుంది. ఖచ్చితంగా వాక్యం నువ్వు చదివినావంటే రోజు ఉదయం సాయంకాలం నీకు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వాక్యం చదివినావంటే ఖచ్చితంగా నీ లోపాలను నీకు ఎత్తు చూపుతుంది బైబిల్. అందుకే యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని సెలవించినాడు దేవుడు. దావీదు మహారాజు రాసిన ఈ గ్రంథంలో ఆయన చెప్తాడు ఎంత ధన్యుడంటే ఆయన ధర్మశాస్త్రం చదివేవాడు అంత ధన్యుడు. ఓకేనా? అతడు నీటి కాలువల ఎరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. ఎట్లా చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు కాలువ పక్కన చెట్లు, పిచ్చి మొక్కలు కూడా బాగా ఇదిగా మొలుస్తాయి. కానీ కాలువకు దూరంగా ఒక చెట్టు ఏ చెట్టు వేసినా దానికి ఖచ్చితంగా నీళ్ళు ఉండాలా, దానికి కావాల్సిన పోషణ ఉండాలా, ఉంటేనే అది బతుకుతుంది. అదే కాలువ పక్కన ఒక చిన్న చెట్టును నాటు ఎంత అభివృద్ధిగా చెందుతుందో అట్లా. ఎందుకు అలా వృద్ధి చెందుతుంది చెట్టు అంటే దానికి నీటి సారవంతం ఉంది. అలా నీకు కూడా దేవుని జీవగ్రంథము నీ దగ్గర ఉన్నందుకు ఆ జీవ వాయువు నీ దగ్గర ఆయన నీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు. జీవమిచ్చే ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావు. అతడు చేయునదంతయు సఫలమగు. నువ్వు ఏ కార్యమైనా చేయి, నువ్వు ఏదైనా తలపెట్టు దేవుని నామమున, ఖచ్చితంగా అది హెచ్చింపబడుతుంది. ఖచ్చితంగా ఆ కార్యం నెరవేరుతుంది. ఎందుకంటే నువ్వు ఆయన నడవడికలో నడుస్తుంటావు కదా, ఆయన ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉండవు కదా. ఆయన నీకు నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు ఏది పట్టుకున్నానో నీకు ఖచ్చితంగా విజయం ఇస్తాడు ఆయన. ఎందుకు? నువ్వు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తున్నావు కాబట్టి.
ఏమి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు, అతడు చేయనదంతయు సఫలమగును. నిజంగా చూడు, దేవుడి ఈ వాక్యం ద్వారా ఎంత మాట్లాడుతున్నాడో మనతో. దుష్టులు అలాగను నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. ఎట్లా? నీకు పంట కోస్తారు, వరి పంట వేస్తారు. వరి పంట వేసి వరి నాటిన తర్వాత గింజలు అవుతాయి. గింజలు అయినాక నువ్వు అంతా తూరు పారబడతారు. ఎందుకు? గట్టి గింజలు తరక వెళ్ళిపోవాలని. ఆ తూరు పారబట్టినప్పుడు తరకలన్నీ వెళ్ళిపోతాయి, గట్టి గింజలు మాత్రమే నిలబడతాయి. అలానే తరకలన్నింటినీ ఏం చెప్తున్నాడు ఆయన? ఏది సాదృశ్యంతో చెప్తున్నాడు? దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. ఎందుకంటే వాళ్ళు ఒక సాట నిలబడలేరు, కానీ గట్టి గింజ నిలబడుతుంది. అదేమవుతుందంటే దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వల్ల ఎగిరిపోతారు. ఈడంతసేపు ఆడ ఈడ వాళ్ళకు ఇదే సమస్యలు. కానీ నీతిమంతుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్థిరంగా నిలబడి ఆయన వాక్యం వింటూ ఆయన నడవడికలో ఆయన ఆజ్ఞలు గైకొని నడుచుకుంటాడు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభల్లో పాపులను నిలబడరు. చూడు ఎంత గొప్ప మాట చెప్పాడు. న్యాయం విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరంట. అంతే కదా. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడేవాడు, నీతిగా ఉండేవాడి దగ్గర ఏ ఒక్కడు ఉండలేడు. ఎందుకంటే వాడి తత్వం అది. వాడు నిజాయితీగా నిలబడతాడు. కానీ ఆ మాట ఈ మాట చెప్పి వాళ్ళ పక్కన నిలబడే వాళ్ళు నిలవలేరు. నీతిమంతుల కాడ ఉండలేరు. అంతే అది. దేవుడు నిజంగా చూడు దుష్టులు ఎంత ఏ విధంగా చెప్పినాడో. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చూడు, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను అందరికీ ఈరోజు ఈయన ఈ వాక్యం ద్వారా బయలుపరిచినాడు. మనతో హెచ్చరిస్తున్నాడు. మనం ఎలా ఉండాలా, ఎలా నడుచుకోవాలా, దేవుని పట్ల ఎలా నిబద్ధత కలిగి జీవించాలా, ఆయన ఆజ్ఞలు ఎలా గైకొని నడుచుకోవాలా అని ఆయన ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఈ వాక్యం విన్నట్లయితే మరొక్కసారి ఈ వాక్యాన్ని చదువుకొని మిమ్మల్ని మీరు హృదయంలో మనం ఎలా ఉండాం, ఏం చేస్తున్నాం, దేవుని యందు మనము విఘ్నత కలిగి ఉన్నామా, ఆయన వాక్యం చదువుతున్నామా, ఆయన ఎందుకు విశ్వాసించి ప్రార్థిస్తున్నామా అనే తత్వం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మనకు ఎన్ని ఆపదలు వచ్చినా మనకు తెలియదు. మనకు ఎన్నో ఆపదలు వస్తుంటాయి, కానీ మన కంటికి కనపడవు, మనకు చెప్పవు. కానీ మనల్ని తప్పించే దేవుడు మనకంటే ముందే ఉండి అవన్నీ మనల్ని దూరపరుస్తుంటాడు. కానీ దుష్టులు అలా కాదు. దుష్టులు గాలి చెదరగొట్టి పొట్టువలే ఉంటారంట. కానీ మనం నీతి యందు ఆయన యందు విశ్వాసం ఉంచి నీతి మార్గంలో మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతుండు. ఆయన ఈ వాక్యం ద్వారా ఒక మాట మాట్లాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టునని. నిజంగా ఆయన అంత సీరియస్గా మన మీద ఎఫర్ట్ పెట్టి ఉంటాడు. కాబట్టి మనము ఎప్పటికీ ఆయన ధర్మశాస్త్రంను ధ్యానించుకుంటూ ఆయనను ప్రార్థించుకుంటూ ఆయన ఎందుకు విశ్వాసంతో ఆయనను ఏది అడిగిననో మనకు తక్కువ చేయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా మీరు వింటారని నేను సంతోషపడుతున్నాను, నేను కూడా ఆనందపడుతున్నాను. ఖచ్చితంగా మీరు ఒకవేళ నేను చెప్పేదాంట్లో ఏమైనా పొరపాట్లు తప్పులుంటే క్షమించండి. దయచేసి నాకు తెలిసిన కాడికి, నేను చదువుకునే దానికి నేను వాక్యం చదివేదానికాడికి మీకు చెప్తున్నాను తప్ప వేరేది ఏం చెప్పడం లేదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతూ, ఎంతో మనకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయన యందు నీతి ఉంచి నీతి మార్గంలో, దుష్టుల మార్గంలో కాకుండా నీతి మార్గంలో మనం నడుచుకునేటకు ఆయన కృప మనకు తోడైండును గాక. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన. సర్వశక్తి కృపాకనికరము గల గొప్ప దేవ తండ్రి, మమ్మల్ని గడిచిన దినంలో నీ రెక్కల కాపుదలలో మమ్మల్ని భద్రపరిచావు. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి దేవా, నీ కృపతో ఈ శుభోదయాన్ని మాకు ఇచ్చావు.
తండ్రి ఈ దినమంతయు మా చర్యలన్నిటినీ నీ ఆధీనంలో ఉంచుకొని నీవు నడిపించమని, నీ కృపతో మమ్మల్ని భద్రపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న పని పాటల యందు మీరు తోడు నీడగా నడిపించండి. వారి కుటుంబంలో సమాధానాన్ని దయచండి, ఆర్థికమైన సమృద్ధిని దయచండి. వారికి తండ్రి ఎలాంటి అనారోగ్యాలు ఉన్నను తండ్రి, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, ఇంట్లో ఒత్తిడులు కానీ ఏమున్నను నజరేయుడైన యేసు నామమున ఆ బంధకాల నుంచి దూరపరచండి తండ్రి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ వారందరూ తండ్రి నేను మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా దేవాని వారు మొదలుపెట్టే కృప నా బిడ్డలకు దయచేస్తామని వేడుకోవచ్చు. వారికి కుటుంబములంతయు నీ కాపుదల మెండుగా ఉండి వాళ్ళ ప్రయాణముల యందు, రాకపోకల యందు, వాళ్ళు చేస్తున్న పనిపాటల నిమిత్తం మీరే కాపుదలలో ఉండి ముందుకు నడిపిస్తారని వేడుకొంచు. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ మా నజరేయుడైన యేసు నామమున నిన్ను అడిగి బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి.